హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. మార్నింగే కలం కవల్ అని మమ్ముట్టి గారి మూవీ చూసాను అనమాట. మలయాళం మూవీ ఇది, అంటే మలయాళం లాంగ్వేజ్ లో చూసాము. అండ్ సినిమా చూసాక మాకేమనిపించింది అంటే, సినిమా ఇస్ లైక్ రెగ్యులర్ గా థ్రిల్లర్ మూవీస్ చూస్తారా, వాళ్ళకి అంత ఎక్సైటింగ్ గా ఉండదు. కానీ ఎప్పుడో ఒక్కసారి థ్రిల్లర్ మూవీ చూసే వాళ్ళకైతే ఒక్కసారి చూడొచ్చు అనమాట. లైక్ ఆ లెవెల్లో గ్రేట్ మూవీ లాగా అయితే ఏం లేదు. అండ్ స్టోరీ విషయానికి వస్తే మనకి ఫస్ట్ నుంచి కూడా క్లియర్ గా చూపిస్తారు. మమ్ముట్టి గారే ఇందులో విలన్ క్యారెక్టర్ ఉంటారు అనమాట. సో తను సీరియల్ కిల్లింగ్ చేస్తూ ఉంటాడు, అమ్మాయిలను ట్రాప్ చేసి. అసలు అది ఎందుకు చేస్తున్నాడు, లాస్ట్ కి మమ్ముట్టి గారిని ఎలా పట్టుకుంటారు అనేదే స్టోరీ. అండ్ మలయాళం మూవీస్ అంటే మనకి ఫస్ట్ మనం యాక్చువల్ గా ఓపిక్ గా ఉండాలి, ఎందుకంటే అన్ని కూడా అంత ఫాస్ట్ గా అవ్వవు, చాలా స్లో పేస్ లో నడుస్తుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా వీళ్ళ మోడస్ ఆపరెండి, అంటే స్టెప్ బై స్టెప్ ఎలా మమ్ముట్టి గారు అమ్మాయిలను ట్రాప్ చేస్తారు, ఆర్ లైక్ విడోడ్ లేడీస్ ని కానివ్వండి, డివోర్సీలని ఎట్లా ట్రాప్ చేస్తారు, వాళ్ళని ఎలా చంపుతారు అనేది అంత ఫస్ట్ హాఫ్ మొత్తం అట్లా చూపించుకుంటూ వెళ్తారనమాట. ఒక టైంకి ఏమైపోతుందంటే, అరే మరి ఈ లెవెల్లో చూపించాల్సిన అవసరం లేదు కదా, ఒక 2-3 ప్యాటర్న్స్ చూపిస్తే అయిపోయేది అనేలాగా అయిపోతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా మొత్తం క్రైమ్స్ చూపిస్తూనే వెళ్తారు. అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా ఏంటంటే ఎలా పట్టుకుంటారు మమ్ముట్టి గారిని అనేది స్టోరీ. అండ్ ఈ సినిమాలో ఇంకొక మనం బాగా గుర్తుపట్టే క్యారెక్టర్ ఏంటంటే, జైలర్ సినిమాలో రజనీకాంత్ గారు జైలర్ సినిమాలో విలన్ ఉన్నాడు కదా, ఆయన యాక్చువల్ గా ఇందులో అనదర్ పోలీస్ రోల్ చేశాడనమాట. వేరే ఎలా పట్టుకుంటారు అనేది సెకండ్ హాఫ్ లో అంతా ఉంటుంది. సో సినిమా చూసాక చెప్పాను కదా, నాకైతే ఏమనిపించింది అంటే, రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే వర్కౌట్ కాదు, ఎందుకంటే మనం చాలా బెస్ట్ థ్రిల్లర్ చూస్తాం తెలుగులో అండ్ మలయాళంలో. ఆ లెవెల్ ఆఫ్ మూవీ ఇది కాకపోవచ్చు కలం కవల్, బట్ వేరే వాళ్ళకైతే ఒకసారి ఎవరైతే మమ్ముట్టి ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు యాక్చువల్ గా చూడొచ్చు అనమాట. సో ఇది మా రివ్యూ. అండ్ మీరు కూడా ఏదైనా కొంచెం హట్కే, కొంచెం ఓపిక మీకు ఎక్కువ ఉంది అని అంటే మాత్రం ఈ మూవీ చూడొచ్చు. వేరే వాళ్ళు స్కిప్ చేసి డైరెక్ట్ గా ఓటీటీలో చూసేయచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.